తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయినటువంటి బతుకుసీమలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ గడ్డ మీద పుట్టినోడికి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్క క్యాండిడేట్ దొరుకుతాడు బాబు. చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణ అని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగటున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకు వెళ్ళి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అటుకులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లోకి పోయి ఆస్తులు అమ్ముకున్నానికి ఎవరికి కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్నే బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించుడే కష్టంగా ఉందంటే పార్లమెంటుకు పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం ఇది అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకనే లేదా? 20 ఏళ్ళైంది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి ఈనాడు దాకా ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాల క్యాండిడేట్ దొరుకుతలేదు. టీఆర్ఎస్ వాళ్ళకి అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణలోని పాలన ముద్దోన్నాం. కలెక్టర్లు బట్టి అడ్డగోలుగా దోసుకునేందుకు సహకరించి దోసుకునేది సరిపోక ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఏళ్ళొచ్చి కొత్తగా నువ్వు చేసేది ఏముంది వెంకటరామరెడ్డి? ఏం చేస్తావు? పేపర్లకు ఒక ప్రశ్న పంపారు, సారు గుండె కరుక్కపోయిందంట, పేదల కోసం పనిచేసిండంట. రాసినోనికి లేకున్నా ఇనేటోనికి ఉండాలి, చెప్పేటోనికి లేకున్నా ఇనేటోనికి నిజత ఉండాలి. ఈసారి హృదయం కరిగిపోయిందంట పాపం. ఎవరికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచిగా తినబోయి గుండు కొట్టించుకున్నట్ట. మరి మల్లన్న సాగర్ లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండపోజమ్మ సాగర్ లో పోలీసు వాళ్ళని బట్టి రాత్రి ఖాళీ చేయించిన ఊర్లకి ఏం చేయాలి? సిద్దిపేట అమరవీరుల స్థూపం కాడికి వచ్చి ముక్కు నాడకి రాసినట్టు ఈ పాపం పోదని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే లాక్కున్న ఒక రాక్షసుని కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, సూట్ కేసుల కోసమే, ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ బీఆర్ఎస్ బీఫామ్ ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద పుట్టిన వాళ్ళకి అవమానం. ఇది జైలుకు పోయిన లేరా? కార్యకర్తలు లేరా? దోషిరు కదా లక్షల కోట్లు పెట్టూరు. ఏమైతుంది? ఓ కార్యకర్తకు ఇవ్వచ్చు కదా టికెట్. ఎందుకు అమ్ముకుంటున్నారు సీటు అంటున్నా? మీ భాషలో గెలుస్తామని చెప్తున్నారు కదా. చాదనేతో కార్యకర్తకి ఈయన గెలిచేదంటే పై చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ హుషారోడు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటి వాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ నుండి తెచ్చి సిద్దిపేటలో ఎందుకు పెట్టినాం సార్ అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి నీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల వల్ల ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యలో జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంట్ కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు? సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ
అన్న మదనన్న నీకు ఎంపీ సీట్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు, ఏడున్నారు? భూమిరెడ్డి అని మరపడగా నుంచి ఉంటారు పాపం, జీవితం మొత్తం తెలంగాణ కోసమే వచ్చిపోయింది. ఏడున్నాడు? ఏడు నీ 3 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఏరి వాళ్ళు? ఎందుకు ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకోలేరా? టికెట్లు ఇచ్చినందుకు కూడా పక్క జిల్లాలోనైనా? అంటే మెదక్ జిల్లా వాళ్ళు అంత అమాయకులు, నువ్వేం చేసినా నమ్ముతారు, ఎవరికి తెచ్చి బీమా ఇచ్చినా ఓటేస్తారు. రాత్రి పూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు ఖాళీ చేపించిన వాళ్ళు, జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులని ఇవాళ తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకి తప్ప రమ్మనూరు అల్లుడు హరీష్ వస్తాడా, మామ కేసీఆర్ వస్తాడా? మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులను కాదని పక్క జిల్లా వారికి సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పాలి కేసీఆర్. మెదక్ బాగా బలం ఉంది కదా, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు, ఎందుకు పక్క జిల్లా వారికి సీట్ అమ్ముకున్నాడు అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్, ఈ బీఫామ్ అమ్ముకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులను కాదని, జై తెలంగాణ అన్నోళ్ళని కాదని, సూట్ కేసులు మోసేటోళ్లను, రియాల్టర్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను వాళ్ళ కుటుంబ లబ్ధి కోసం అక్రమంగా ఆస్తులు సంపాదించి పెట్టిన అధికారులని ఇలా మీరు అభ్యర్థులుగా పెడితే ఈ గడ్డ, సిద్దిపేట గడ్డ పరాయోడి పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. ఆరోపణ చేస్తున్నాం. ఆ అధికారి అవినీతి మీద బరాబర్ కంప్లైంట్లు పెడతారు రేపటి నుంచి. ఆయన వల్ల నష్టపోయిన రైతన్నలతోటి ధర్నాలు చేపిస్తాం. తెల్లాపురంలో ఇల్లు కట్టుకున్నాడంట సారు, 100 ఎకరాలు కబ్జా చేసిండు. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు మెడ మీద కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో నువ్వు చేసిన అక్రమాలని రోజుకొకటి చెప్పిన మీడియా ముందు ఉంచుతాం. అయ్యా చంద్రశేఖరరావు గారు, ఫామ్ హౌస్లో ఉన్నావు కదా, ఎవరు మాయల పడుతున్నావు, ఎవరు ఆముదం పూస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, టికెట్లు ఎడిపోతా ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఆలోచించు. లేకపోతే ఈ గడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా నిన్ను క్షమించరు. మొన్ననే నీ కర్రు కాల్చి వాద పెట్టారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ కుటుంబానికి. ఈ రోజు కూడా కార్యకర్తలకు టికెట్ ఇవ్వకపోతే, ఈ రోజు కూడా బీఫాముల్ని 100 కోట్లకు అమ్ముతుంటే అంతకంటే అవమానకరం ఇంకొకటి లేదు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దయచేసి ఆలోచించురి. కర్రు కాలుద్దామా, బాధ పెడదామా, ఫామ్ హౌస్కి తాళం వేద్దామా, ఏం చేద్దామనే దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి. ఇంత జరుగుతా కూడా ఇంకా బీఫాములు అమ్ముకుంటుంటే, పక్క జిల్లా వాళ్ళ పెత్తనం తెచ్చి మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది ఇలా మా మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సవినయంగా ఈ జిల్లా ప్రజానికానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంకా వారి మంచి పనుల గురించి ముంగటి రోజులలో మాట్లాడుకున్నాను. నాకు ఒక ప్రెస్ నోట్ ఎవరో మిత్రుడు పంపించి, అది పంపిస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబం అంట, 1000 కుటుంబాలకు సేవ చేసిండట, ఎడమ చేయితో సాయం చేస్తే కుడి చేయికి తెలియదంట. అబ్బాబా ఏం రాసిరన్న, ఎవరికి ఇచ్చిండు సూట్ కేసులు, ఎవరి కాలు మొక్కిండు, ఎవరికి లాభం చేసిండు, ధరణిలో ఎవరికి బ్లాక్ చేసిండు, ఏ ఒక్క గరీబునికన్నా ధరణిలో న్యాయం జరిగిందో చెప్పను. నువ్వు కలెక్టర్ ఉన్నన్ని రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఎన్ని, నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులు ఎన్ని ఒకసారి చెప్పు. చాదనైతే కలెక్టర్ ఆడికి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా. 4 వంద మాగదుల్ని, 4 భజన పరుల్ని పెట్టుకొని ఏమనుకుంటున్నావు? మెదక్ జిల్లా వాళ్ళంటే పైసలకు అమ్ముడు పోతారు అనుకుంటున్నావా? బిడ్డ ఎట్లతో చూస్తాం మా సిద్దిపేట జిల్లా ప్రచారానికి. ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిలదీపిస్తాం, నీ బాధితులందరినీ ఏకం చేస్తాం, నీ ప్రచారం చేసే సంగతి చేస్తాం, చూస్తాం.